మా ఇంట్లో దుర్గమ్మ తల్లిని ప్రతిష్ఠించుకోవడానికంటే ఒక 6 నెలల ముందే అమ్మవారికి మొక్కి బియ్యం కొలిసి ముడుపు వేసినాము. ఈ ముడుపు వేసిన బియ్యము మనం ఇంట్లో దుర్గమ్మ కొలుపు ఎప్పుడు చేస్తే అప్పుడు వాటిని ఓపెన్ చేసి చూస్తే మనం గొలిచి పోసిన బియ్యం కంటే కొన్నైనా ఎక్కువ వస్తే మన ఇంట్లో అమ్మవారు కొలువై ఉన్నారు అని అర్థం అంట. ఆ 6 months బ్యాక్ మేము ఒక కుడుకతోని 9 కుడుకల బియ్యం కొలిసి ఆ కుడుకను అందులోనే ముడుపు వేసి కట్టినాము. నిన్న మేము దుర్గమ్మ కొలుపు చేసేటప్పుడు ఆ ముడుపుని ఓపెన్ చేసి బియ్యం కొలిస్తే నిజంగా నేనైతే షాక్ అయినా. మేము 9 కుడుకల బియ్యం వస్తే మాకైతే 3 కుడుకల బియ్యం ఎక్కువ వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మా ఇంట్లో అమ్మవారు కొలువై ఉన్నారు కదా. అందుకే మేము ఎన్ని బాధలు పడైనా ఆ దుర్గమ్మ తల్లిని ఎత్తుకున్నాము. ఇంకా ఆ అమ్మవారు మమ్మల్ని ఎత్తుకోవడమే బాకీ. మేము బియ్యం కొలిసి పోసిన రోజు ఇలా బియ్యం ఎక్కువ వస్తాయి అని చెప్తే నేనైతే అస్సలు నమ్మలేదు. నిన్న నేనే నా చేతులతో కొలిసి నా కళ్ళతో చూసిన తర్వాతే నమ్మిన. దుర్గమ్మ తల్లి అంటేనే చాలా పవర్ఫుల్ గాడ్ అంటారు. ప్రతి ఇంట్లోనూ ఈ అమ్మవారు ఉంటే ఆ ఇంటికి ఎలాంటి హాని జరగదు అని నమ్ముతారు. మనం ఏ పని మీద అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారికి ఎడమ చేత్తో దండం పెట్టుకుని వెళ్తే అంత మంచి జరుగుతుంది అని కూడా నమ్ముతారు. మీరెవరైనా ఇది ఎక్స్పీరియన్స్ చేసిండ్రో కామెంట్ చేయండి.